సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఆయన చరిత్ర గురించి ఆయన సాధించిన హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథలు ప్రోగ్రామ్కి స్వాగతం. తెలుగు సినీ పరిశ్రమలో అజరామరమైన హీరోలు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో సూపర్ స్టార్ కృష్ణ గారు ఒకరు. కషి కృషి ఈ రెండు పదాలు ఆయుధాలుగా చేసుకొని ఇండస్ట్రీలో ఆయన ఎన్నో విజయాలను సాధించారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఈ మే 31న ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలని మనకు తెలియడానికి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన చరిత్ర గురించి, ఆయన సాధించిన విజయాల గురించి, అంటే నాకు వయసు అర్హత రెండూ సరిపోవు, ఈ స్థానంలో కూర్చోన్నాను కాబట్టి ప్రేక్షకులకి తెలియజేయాలి కాబట్టి మీ ద్వారా తెలియజేయాలి కాబట్టి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆయన చరిత్ర గురించి, ఆయన సాధించిన విజయాల గురించి మీ ద్వారా ఈరోజు మా ప్రేక్షకులకు తెలియజేయండి. ఖచ్చితంగా అండి. ఆయన పేరులోనే సూపర్ స్టార్ ఉంది. ఆయన తగ్గట్టే ఆయన ఏది చేసినా ఒక సంచలనమే. ఆయన తీసుకొచ్చిన సినిమా ఇండస్ట్రీలో ఆయన తీసుకొచ్చిన టెక్నాలజీస్ పరంగా కానివ్వండి, రకరకాలు, అంటే ఒకటి కాదు, సినిమా స్కోప్ ఏంది, ఆయన తీసుకొచ్చిన 70mm సంబంధించిన ఆ రోజు టెక్నాలజీ పరంగా కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా ఆయనకి ఒక చెరగని ముద్ర వేసుకున్నారండి. ఎక్కడో బుర్రిపాలెం నుంచి వచ్చిన ఒక చిన్నోడిగా వచ్చిన కృష్ణ గారు ఒక సూపర్ స్టార్ స్థాయికి ఎదగటం అనేది మామూలు విషయం కాదు. అంటే 0 to హీరో అనే దాంట్లో 100% తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని వెళ్ళారండి ఇండస్ట్రీలో. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎంతోమంది కళాకారులని, పేద కళాకారులని ఆయన డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ చాలా హెల్ప్ చేశాడు. ఎక్కడ కూడా ఆయన చేసిన సహాయం, ఈ చేత్తో చేసిన సహాయం ఇంకో చేతికి తెలియనట్టు అలా మెయింటైన్ చేశాడు. ఇండస్ట్రీలో ఈ రోజు కూడా కృష్ణ గారు అంటే ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉందండి. అది అలా పదిలంగా ఉండిపోయింది అంతే, ఎప్పటికైనా శాశ్వతం అంతే. అంటే నా క్వశ్చన్ కూడా అదే సార్. అంటే యాక్చువల్గా మన ఊళ్ళల్లో మా ఫాదర్ కానీ లేకుంటే మనకంటే పెద్దవాళ్ళు కానీ మాట్లాడుకునేటప్పుడు ఎన్టీఆర్ అంటారు, ఎన్టీఆర్ అంటాడు, ఏఎన్ఆర్ అంటాడు, ఏఎన్ఆర్ అంటాడు, చిరంజీవి అంటాడు. కానీ ఒక్క కృష్ణ గారి గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే ఫ్యాన్స్ మా కృష్ణ గారు, ఇండస్ట్రీలో కూడా మా కృష్ణ గారు, మా కృష్ణ గారు, అందరూ మా 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 ఇంత ఆప్యాయత ఈ రోజుకి కూడా ఆయన మీద చూపించడానికి ప్రధాన కారణం ఏంది? ఏం లేదండి, ఆయన చేసిన సహాయం అలాంటిది. ఎంతోమందికి అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కోవటానికి ఆయన అందించిన సహాయ సహకారాలు, వాళ్ళకి అవకాశాలు ఇవ్వటంలో కానివ్వండి, ఆర్థికంగా ఆదుకోవటంలో కానివ్వండి, ఎంతోమంది నిర్మాతలకి ఏది బాగా చితికిపోయి వరుసగా 2-3 ఫ్లాపులు అయ్యి బాగా చితికిపోయి ఇంక వీళ్ళు ఇండస్ట్రీలో మళ్ళీ నిర్మాతగా నిలదొక్కోగలరా అనుకున్న వాళ్ళకి కూడా ఆయన నెక్స్ట్ సినిమా అవకాశాలు ఇవ్వటం, వాళ్ళతో కలిసి చిత్రాలు నిర్మించటం. మీ కృష్ణ గారి గురించి తెలిసే ఉంటుంది. ఆయన ఇండస్ట్రీలో ఎంత సంపాదించుకున్నారో అంత తిరిగి ఇండస్ట్రీకే ఖర్చు పెట్టిన వ్యక్తి ఆయన. ఓకే. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎన్నో సినిమాలు నిర్మించారు. అవి హిట్ అవ్వచ్చు, కొన్ని ఫ్లాప్ అవ్వచ్చు, ఒక్కోసారి మనం అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలని. అవునవును. కానీ ఇండస్ట్రీకి ఆయన ఎంత అంటే ఏ స్థాయికి వెళ్ళాడో మీకు తెలియదు ఏం కాదు. ఆయన నిర్మించిన చిత్రాలు నాకు తెలిసి మిగతా వాళ్ళు అంటే మిగతా చాలా మంది నటులు కూడా నిర్మించారు కానీ ఆ స్థాయిలో అయితే నిర్మించలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన తెగింపు అలాంటిది. ఎందుకంటే తనకంటూ ఒక ప్రత్యేకత స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు రామారావు గారైనా, నాగేశ్వరరావు గారైనా వీళ్ళందరూ 0 నుంచి వచ్చిన వాళ్ళండి. ఆ రోజుల్లో ఆ కష్టాలు వేరు. ఈ రోజు మనకి ఎంత టెక్నాలజీ ఉంది, చిన్న చిన్న రీల్స్ చేసి కూడా అందరూ పోస్ట్ చేసుకొని కూడా లైక్లు వాటి నుంచి వచ్చినటువంటి వ్యూవర్షిప్తో కూడా వీళ్ళు చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్నారు, అనుకరిస్తున్నారు. వాళ్ళని చూసి అనుకరిద్దాం, వీళ్ళని చూసి అనుకరిద్దాం. ఇవాళ చాలా ఈజీ టెక్నాలజీ అనేది. ఆ రోజుల్లో టెక్నాలజీ లేదండి. ఆ టైంలో వీళ్ళు ఆ జనాలను ఆకట్టుకోవటం, వీళ్ళకి అవకాశాలు తెచ్చుకోవటం, ముందు 10 సార్లు ఆ స్టూడియోల చుట్టూ తిరగటం, వాళ్ళని మెప్పించటం, వాళ్ళకి అనుకూలంగా ఉండటం. ఒకరోజు 4 నుంచి 5 షూటింగ్లు చేశారంట అండి కృష్ణ గారు. ఈరోజు చెప్తారు చాలామంది 5 షెడ్యూల్స్ ఒక్కరోజు. ఈవెన్ వాళ్ళ పిల్లల్ని కానివ్వండి, ఆయన గురించి మాట్లాడుకుంటూ పోతే అసలు అది దానికి లిమిటే లేదండి. అంత అంటే ఆయన పడిన కష్టం అలాంటిది. అండ్ కృష్ణ గారి కెరీర్ విషయానికి వస్తే సార్, ఆయన తేనె మనసులు ఆ సినిమాతో హీరో అయ్యారు, ఒక జర్నీ చేశారు. కాకపోతే ఏంటంటే మనకి మహేష్ బాబు గారి కెరీర్ని చూసుకుంటే ఆయనకి ఒక్కడు ముందు ఒక్కడు తర్వాత అనుకోవచ్చు. ఆ ఒక్కడు సినిమా పడడానికి మహేష్ బాబు గారికి చాలా సినిమాలు పట్టింది. బట్ కృష్ణ గారికి అలాంటి సినిమా 1 సంవత్సరానికే పడిపోయింది, గూఢాచారి 116. అంటే ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే ఆ రోజుల్లో స్పై సినిమా
తెలియదు అసలు ఎవరికి. ఆ. ఏదో ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్ళు. ఉమ్. అప్పుడు ఇంగ్లీష్ సినిమాలు కూడా మనకి ఇంత నాలెడ్జ్ ఎక్కడ ఉందండి. ఈ రోజు మనకి అన్నిట్లో హాట్ స్టార్లు లేకపోతే నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనం చూస్తున్నాం. కానీ అవును. ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలు మనకి డైరెక్ట్ రిలీజులు కానీ ఇవన్నీ ఎక్కడ ఉండే కాదు. ఎక్కడ చూసేవాళ్ళు? ఏ బాంబేలోనో 1-2 షోలు వేసేవాళ్ళు, ఢిల్లీలోనో, అక్కడే. కానీ మనకి ఇక్కడ అంత అందుబాటులో ఎక్కడ ఉన్నాయి? ఆ రోజుల్లో మరి ఆ సినిమా అనేది నిజంగా ఒక థ్రిల్లర్. అంటే ఆ సినిమా ఈ రోజుకి కూడా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, వాళ్ళు తీసిన ఆ కాన్సెప్ట్ చూస్తే ఈరోజు పిల్లలకు కూడా మీరు ఆ బ్లాక్ అండ్ వైట్లో ఆ సినిమా చూపిస్తే దే ఫీల్ దట్. అంటే అంత ఈజీ కాదండి ఆ రోజులు ఆ సినిమాలు తీయటం. అంటే నేను దీనికోసం అదొక రిస్క్ అండి. అది యాక్సెప్ట్ చేస్తారో కూడా తెలియని రిస్క్ అది. ఈ ప్రోగ్రామ్ కోసం నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు చదివాను, గూఢాచారి 116 తర్వాత ఆ సినిమా సక్సెస్ తర్వాత ఒకేసారి 20 సినిమాలకు సైన్ చేశారంట ఆయన. ఎస్, నాకు తెలిసి ఏ ఇండస్ట్రీలన్నీ ఇదే రికార్డ్ అయి ఉంటుంది. ఎస్, అంతేనండి. ఆ రోజు అంటే ఒక్కసారి నా నిర్మాతలకి ఆ హీరో మీద కాన్ఫిడెన్స్ వచ్చి ఆ హీరోని ఎస్ వీళ్ళు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆ రోజుల్లో ఒక నమ్మకం అండి, ఇతను కష్టపడ్డాడు, రిజల్ట్ వచ్చింది, ప్రేక్షకులు ఇతన్ని ఆశీర్వదించారు, లేకపోతే ప్రేక్షకులు ఇతన్ని రిసీవ్ చేసుకున్నారు, ఇతను సక్సెస్ అనగానే ఇమీడియట్గా పెద్ద పెద్ద సంస్థలు విజయవాహిని ఏంది అందరూ కూడా 1 by 1 ఒకరి తర్వాత విఎంసీ అని వీళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఇమీడియట్గా బుక్ చేసేసుకునేవాళ్ళు కొంత అడ్వాన్సులు పే చేసి. అలానే వీళ్ళు కూడా అప్పుడే లైఫ్లో ఎర్లీ స్టేజ్లో ఒక సినిమా తర్వాత ఒకటి ఇదవుతూ ఉంటారు కదా. సో ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకునేవాళ్ళు కదా. అవకాశం దొరకటమే మనకు దేవుడిచ్చిన వరం లాంటిది. సో దాన్ని మనం ఎందుకు మళ్ళీ కాదనాలి, లేదు చూద్దాం చేద్దాం అని పక్కన పెట్టాలని వీళ్ళు కూడా ఎక్కడ కూడా దాన్ని డిలే చేసేవాళ్ళు కదా. వెంటనే రామారావు గారు కానీ మేము చూసాం కదా, ఎవరు కూడా ఒక్క సినిమాను కూడా కాదు నేను చేయలేను, నేను 4 సినిమాలు కమిట్ అయి ఉన్నాను, ఈ 4 పూర్తయి నాకు 5 చేస్తాను, ఆ పరిస్థితి కాదండి. మీరు అన్నది 100% నిజం. 20 సినిమాలు కమిట్ అయ్యాడు ఆయన. ఓకే. ఈ ప్రాసెస్లో ఈ చదువుతున్నప్పుడు నాకు బాగా అర్థమైంది ఏంటంటే, కృష్ణ గారు హీరోగా ఎదుగుతున్న ఆ సమయంలో కృష్ణ గారు బాగా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంది ఏంటంటే ఎన్టీఆర్ నుంచి ఏఎన్ఆర్ నుంచి పోటీ. వాళ్ళు అప్పటికే లెజెండ్స్ అయిపోయారు. లెజెండ్లు కదండి. సార్ ఆ పోటీని తట్టుకొని ఈయనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ఈయన ఎంత కష్టపడాల్సి వచ్చింది సార్? చాలా కష్టపడ్డారు. ఓకే. ఇప్పుడు ఈయన ఈ పాత్రలే చేయగలడా, ఈ పాత్రలు ఈ పల్లెటూరు పాత్రలు చేయలేడా? ఇప్పుడు రామారావు గారు ఏఎన్ఆర్ గారు అవి మెప్పిస్తున్నారు. అవి పాడి రకరకాల సినిమాలు వచ్చాయి అప్పుడు, పాడి పంటలని, అన్న తమ్ముళ్ళ అనుబంధాలని చాలా వచ్చాయి. సో అన్నిటికీ అందరు ఫిట్ అవుతారా లేదా అని ఒక డౌట్ కూడా ఉంటుంది. ఇప్పుడు నిర్మాతలు కూడా మనల్ని ఒక హీరోని ఒక క్యారెక్టర్లో ఊహించుకున్నాక దాని కాంట్రాక్ట్ ఇంకో క్యారెక్టర్లో పెట్టాలంటే అది ఎముడుతాడా ఏముడదా ఏమైంది అని చాలా బ్యాక్ అండ్ చాలా వర్క్ చేసేవాళ్ళు అండి ఆ రోజుల్లో. ఇప్పుడులాగా ఏదో జస్ట్ మేకప్ చేసి టెస్ట్ చేసి సింపుల్గా ఒక 2-3 రీల్స్ తీసాము అయిందా లేదా సింపుల్గా అట్లా కాదండి. ఆ రోజుల్లో అంత బ్యాక్ అండ్ వర్క్ చేయాల్సి వచ్చేది. సో ప్రతి రూపాయి కూడా చాలా విలువైంది. పైగా డిస్ట్రిబ్యూటర్దే ఫైనల్ డిసిషన్ కదా. ఎస్. సో అలాంటి టైంలో ఏంటంటే కొంత మీరు అన్నట్టు కొంత అంటే ఒక కాంపిటీషన్, అంటే ఒక 2 లెజెండ్స్ మధ్యలోకి ఆయన వెళ్ళి మరి వాళ్ళతో పోటీగా అంటే పోటీగా అవకాశాలు తెచ్చుకోవటం. ముందు అవకాశం తెచ్చుకోవాలి, సక్సెస్ పక్కన పెట్టాలి, ఫెయిల్యూర్ సక్సెస్. ముందు కృష్ణ గారికి మన బ్యానర్లో సినిమా చేద్దాం నిర్మాతలు, ఈ సబ్జెక్ట్కి ఈయన సరిపోతాడు, వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు, సో వాళ్ళని కాదని అక్కడికి వెళ్ళాలి. సో ఈ కాంపిటీషన్లో ఆయన అవకాశాలను గ్రాప్ చేయటం, అది ఎలా గ్రాప్ చేయగలరు? ఆయన కష్టాన్ని బట్టి, ఆయన సినిమాలు చేసిన విధానాన్ని బట్టి, ఆ స్పీడ్ బట్టి, దర్శకుడికి నిర్మాతకి అతను ఎంత అనుకూలంగా ఉన్నాడు, ఎంత కమిట్మెంట్గా ఉన్నాడు. ఎస్. ఇవన్నీ బేరీజ్ వేసుకునేవాళ్ళు ఒకప్పుడు. కేవలం నటన అందమే కాదండి, ఒకప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. డిసిప్లిన్, ఇవన్నీ చూసి ఎస్ మన కంఫర్టబుల్గా ఉన్నారు, మనకి ఇలాంటి హీరోతో మనం వెళ్తే ఆయనకి పేరు వస్తుంది, మనకు కూడా ఇబ్బంది ఉండదు, మన డబ్బులు ఎక్కడికి బాగు, మన సబ్జెక్ట్ కూడా మనం అనుకున్నట్టు వస్తుంది అని ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ కూర్చొని మాట్లాడుకొని అలా ఆయనకి మెల్లిగా ఇక్కడ 5 సినిమాలు జరుగుతున్నప్పుడు ఆయన రెడీ చేశారు. అలా 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 ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి కృష్ణ గారు ఒక సంవత్సరంలో 7-8 సినిమాలు రిలీజ్ అయితే వీళ్ళ ఒక 3-4 సినిమాలు రిలీజ్ అయ్యే స్టేజ్కి వెళ్ళారు. అంటే జస్ట్ బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ అండి. ఇది ఎక్కడ కూడా ఎవరిని మనం తక్కువ చేసి మాట్లాడలేదు, ఎవరిని ఎక్కువ చేసి మాట్లాడలేదు. ఆయన కష్టంతో ఎక్కడో బుర్రిపాలెం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు ఆయన.
ఒక్క సినిమాతో మొదలుపెట్టి రెండో సినిమాతో ఆయనలోని వైవిధ్యమైనటువంటి నటుని చూపించి కొత్తవి ప్రయోగాలకి ఏ కొత్త ప్రయోగమైనా చేయటానికి ఎవరున్నారా అనగానే ఆ ఏలు కృష్ణ గారి వైపు చూపించాడు. అంటే ఆయన కూడా సిద్ధపడేవాడు, ఈ సినిమా చేసి ఫ్లాప్ అయితే మళ్ళీ నా అవకాశాలు తగ్గుతాయేమో, నేను ఒక 2 అడుగులు వెనక్కి వెళ్ళిపోతాను అనుకునే నటుడు కాదు ఆయన. ప్రయోగం చేద్దాం సార్ ఆయన పేరే డేరింగ్ అండ్ డాషింగ్. ఎస్, చేద్దాం అనేవాడండి, వెల్కమింగ్ నటుడు. సో దాన్ని చూసే జనాలు కూడా, ప్రేక్షకులు కూడా కృష్ణ గారి సినిమా వస్తుందంటే ఏదో కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అని అట్లా వాళ్ళు కూడా ఆయనకు అభిమానులు ఏర్పడిపోవటం మంచి. అంటే ఇండస్ట్రీలో కూడా ఏంటంటే చాలా, అంటే తక్కువ కాలంలో ఎక్కువ మంది అభిమానం సంపాదించుకున్న నటుడు. ఏది ప్రేక్షకులకు అతీతంగా ఇండస్ట్రీలో కూడా. అవును, కృష్ణ గారు ఈవెన్ ఇతర నటులతో కూడా చక్కగా పనిచేశాడు ఆయన. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవండి. ఆయన కెరియర్ చూస్తే హీఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ రిలేషన్స్ ఇన్ ఇండస్ట్రీ. అందరితో సూపర్ స్టార్ అనిపించుకున్నాడు చివరిదాకా ఆయన. సార్ ఎగ్జాక్ట్లీ సార్. అండ్ ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ సార్. యా అంటే కృష్ణ గారిని ద్వేషించే మనిషి అంటూ నాకు తెలిసి ఎవరు ఉండరు బయట కానీ ఇండస్ట్రీలో కానీ. అండ్ అలాంటి కృష్ణ గారు ఎన్టీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆయన్ని తన ఫేవరెట్ హీరో అని అంతకు ముందే చెప్పుకున్నారు. ఎప్పుడు చెప్పేవాళ్ళు నా అభిమాన నటులు ఎవరంటే ఎన్టీఆర్ అని చెప్పుకున్నారు, సగర్వంగా చెప్పేవాళ్ళు. సార్ ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఎన్టీఆర్ గారిని అంత గొప్పగా చూసిన కృష్ణ గారు ఆయనతో ఎందుకు గొడవ పడాల్సి వచ్చింది? గొడవని కూడా అనకూడదేమో, మనస్పర్ధలు కమ్యూనికేషన్ గ్యాప్. కరెక్ట్ గా చెప్పాలంటే చిన్న చిన్న మనస్పర్ధలు. అది సినిమా పరంగా రాలేదండి వాళ్ళకి. అడుగుతాను సార్, మనస్పర్ధలు ఎందుకు వచ్చినాయి, అవి ఏ సమయంలో పీక్ స్కిల్ని అండ్ ఎలా సర్దుమణిగి, నాకు ఈ ఒక్క సీక్వెన్స్ గురించి కాస్త క్లియర్గా చెప్పండి సార్. ఏమి లేదండి, సినిమాలు చేసుకున్నంత కాలం వీళ్ళ మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు, సత్సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి. ఓకే. తర్వాత వీళ్ళు రాజకీయంగా అటు రామారావు గారు కానివ్వండి ఒక పార్టీ పెట్టి, అవును మీకు గుర్తుందో లేదో, రాజకీయంగా పార్టీ పెట్టకముందు తుఫాన్లు వచ్చినప్పుడు కానివ్వండి కొంతమంది చాలామంది నిరాశలయ్యి ఈవెన్ రోజు గడవని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు గూడు అన్నీ చెదిరిపోయి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నప్పుడు కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు రామారావు గారు కానివ్వండి, నాగేశ్వరరావు గారు కానివ్వండి అందరూ జోలి పెట్టుకొని వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చి కొన్ని రోజులు సినిమాలు కూడా పక్కన పెట్టి వాళ్ళందరూ డబ్బులు ఖర్చు పెట్టి మనకు సినిమా చూస్తేనే నా సినిమా ఆడింది, నాకు ఆ నిర్మాత డబ్బు ఇచ్చింది, ఈ ఇండస్ట్రీలో మనం ఉందని చెప్పి వాలంటీర్గా వాళ్ళ జీవన శైలికి విరుద్ధంగా వాళ్ళ రోడ్లెక్కి జోలి పట్టి కూడా తిరిగారని అప్పట్లో తిరిగి అసలు చాలా కార్యక్రమాలు చేశారండి. చేసి అప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారో ఈ ప్రభుత్వాల మీద వాళ్ళకు ఒక అభిప్రాయం కలిగింది. ప్రభుత్వాలు పేద ప్రజలకి ఇంకా చాలా చేయాలి, ఎందుకు చేయలేకపోతున్నారు, ఇలా రకరకాల థాట్స్ వచ్చాయి. అలా రామారావు గారు ఏం జరిగింది, ఇప్పుడు ఆయన జీవితం మీరు కనుక చూపిస్తే ఒక సబ్ రిజిస్ట్రార్ నుంచి ఆయన సినిమాల్లోకి వచ్చాడు, అక్కడి నుంచి రాజకీయాల్లోకి వెళ్ళాడు. అంటే మనిషిని ఏంటంటే వివిధ సందర్భాల్లో సొసైటీలో జరుగుతున్న కొన్ని వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. అలా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడు. అదే విధంగా కృష్ణ గారు కూడా అనుకోకుండా కొంతమంది ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఎప్పుడైతే 2 భిన్న ధృవాలు అంటే వేరువేరుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ రోజు దాకా సింగిల్ పార్టీ కదండి కాంగ్రెస్ పార్టీ, జనతా పార్టీ ఉంది, అది మళ్ళీ చీలిపోయింది, రకరకాల అయిపోయింది. సో ఎప్పుడైతే కృష్ణ గారు అటు వెళ్ళి ఈయన ఇటు టీడీపీ అని పార్టీ పెడతాం ఇవన్నీ జరిగినాయో అక్కడ కొంత గ్యాప్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను మంచివాడినా అంటే మిమ్మల్ని చెడ్డోడు అనాలి, రాజకీయాలు అంతే కదా సార్, తప్పదు. ఇక తప్పదు, మీరు విమర్శించాలంటే కుదరదు. ఇక నువ్వు నా పార్టీలో నాకు ఎందుకు అంటారు. సో ఇట్లాంటి కొన్ని మనకి పాలిటిక్స్లో ఏంటంటే జనరల్గా ఒకళ్ళ మంచి అంటే ఇంకొకళ్ళు చెడు అని ఇండైరెక్ట్గా అనాల్సిందే, అనపైన మన పక్కన ఉన్న వాళ్ళని అనిపిస్తారు. అలా వీళ్ళు 2 భిన్న పార్టీల్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ కొంత కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే ఆయనకి వ్యతిరేకంగా ఈయన ఒక సినిమా చేయాల్సి వచ్చింది. అవును సార్, అదే గండిపేట రహస్యం. ఎస్, వీటితో ఏంటంటే ఆ గ్యాప్స్ కొంచెం అలా పెరిగి యాక్చువల్గా అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ కూడా మీకు కృష్ణ గారే ఆ క్యారెక్టర్లో ఈ రోజుకి కూడా ఎవరన్నా ఎలా ఉంటాడు అంటే ఇదిగో ఆ కృష్ణ గారి ఫోటో చూపించి ఇలా ఉంటాడు అని చెప్పొచ్చు. రామారావు గారు కూడా చెప్పారు, నేను ఏదైనా చేస్తా, అది మాత్రం మా కృష్ణయ్య చేస్తాడు అన్నాడు. అది ముందు రామారావు గారు చేయాలనుకున్నారంట కదా సార్? చెయ్యాలనుకుందే, ఈయన చేశారని ఆయన ఆగిపోయారు. తర్వాత మళ్ళీ ఆయన ఒక దాంట్లో మళ్ళీ ఒక చిన్న క్యారెక్టర్ చేయడం, సో ఇలా జరిగింది. అంటే అక్కడ అల్లూరి సీతారామరాజు సినిమా వల్ల అయితే ఏం గొడవలు రాలేదా? లేదు, దానివల్ల కాదు, పొలిటికల్గా తప్పితే వేరే ఇది లేదండి. తర్వాత కూడా వీళ్ళే ఓపెన్గా మాట్లాడుకున్నారు, వాళ్ళే
మనకెందుకు, మన అందరం బాగుంటాం, మన ఇండస్ట్రీ బాగుండాలి, మన కళాకారులు, మనకి ఈ రాజకీయాలు ఎందుకని చెప్పి ఎవరన్నా మధ్యవర్తం చేశారా వీళ్ళే కలిసిపోయారు సార్? వాళ్ళే వాళ్ళ బ్రదర్ ఆదిశేషగిరిరావు గారు వాళ్ళు మాట్లాడుకొని ఓకే అందరూ చక్కగా కూర్చొని అప్పట్లో ఇంత రాజకీయాలు ఎక్కడ ఉన్నాయండి? సార్ ఏదన్నా ఓపెన్గా మాట్లాడుకునే వాళ్ళు, విమర్శించినా కూడా అలా మొహం మీద మాట్లాడుకునేవాళ్ళు కానీ పక్కెళ్ళి 10 మందికి చెప్పి గ్రూప్ రాజకీయాలు ఇలాంటివి చేసేవాళ్ళు కాదు కదండి. ఇండస్ట్రీలో వాళ్ళు అందరూ మనం కలిసిగా ఉండాలి అనేవాళ్ళు. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకోకపోతే ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు వచ్చి నలుగురు వాళ్ళని కూర్చోబెట్టి ఆ గొడవ సద్దు మనగేటట్టు చేసుకునేవాళ్ళు. అలా చాలా చక్కగా వాళ్ళు పాజిటివ్గా మాట్లాడుకొని ఇక మన సినిమాలు వేరు రాజకీయాలు వేరు అనుకొని ఆ తర్వాత నుంచి మళ్ళీ చాలా హుందాగా చాలా మంచి సినిమాలు చేశారు. ఇద్దరు కలిసి మల్టీ స్టార్స్ కూడా చాలా చేశారండి. నేను అదే అంటుంది, వాళ్ళ మధ్య ఆ రాజకీయాలు అన్న టైంలోనే ఆ చిన్న పొరపచ్చులు వచ్చినాయి, కానీ ఆ తర్వాత ఏమి లేదు, అంతా బాగుంది, దే ఆర్ ఫైన్. అండ్ కృష్ణ గారి కెరీర్ విషయానికి మళ్ళీ వస్తే సార్, మీరు అన్నట్టు ఇందాక గూఢాచారి 116 తర్వాత చాలా కష్టపడ్డారు, వరుసపెట్టి సినిమాలు తీశారు, ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో పాటు నేను కూడా ఇండస్ట్రీలో ఉన్నానని ఆయనకు ఒక స్థానం ఏర్పరచుకున్నారు. అయితే అంత సక్సెస్ఫుల్గా కెరీర్ వెళ్ళిపోతున్నప్పుడు ఆయన సొంతగా బ్యానర్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది సార్? ఏమి లేదండి, కొన్ని సినిమాలు ఉన్నాయి, కొన్ని ప్రయోగాలు చేయాలి సార్. ఆ ప్రయోగం సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు సార్. నా వల్ల ఒక నిర్మాత నష్టపోకూడదు. ఓకే, ఆ రిస్క్ ఏదో ఆ లాభమైనా నష్టమైనా రిస్క్ నేను చేస్తా అన్న ఒక సదుద్దేశంతో ఇంకో 10 మందికి నేను ఒక సినిమా నిర్మిస్తే కనీసం ఆ సినిమా కింద ఒక 50 మంది 100 మంది పనిచేస్తారు, వాళ్ళకు కూడా నేను జీవనోపాధి కల్పించిన అవుతాను అన్న ఒక సదుద్దేశంతో ఆయన పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ స్టార్ట్ చేసి కంటిన్యూస్గా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. రెగ్యులర్గా సినిమాలు ఉండేవి. అండ్ దాంట్లో సారీ టు ఇంటరప్ట్ యూ, మోసగాళ్ళకి మోసగాడు అని ఒక సినిమా గురించి చదివాను సార్. అంటే నాకు ఇంతకుముందు ఆ సినిమా తెలుసు, అది ఎంత పెద్ద హిట్టో తెలుసు, బట్ నాకు కొత్తగా తెలిసిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం పాన్ ఇండియా ఏదో వరల్డ్ మూవీ ఇట్లా మాట్లాడుకుంటున్నాం కదా, ఆ సినిమా ఇండస్ట్రీలో సూపర్ హిట్ అవడమే కాక 180 దేశాల్లో ఆ సినిమా ప్లే అయిందండి సార్. అవును, వాస్తవం అది. ఆ సినిమా అలా ఉంటుందండి. ఆ రోజుల్లో ఆయన కొన్ని సబ్జెక్ట్స్ అలా సెలెక్ట్ చేసుకునేవాడు అండి, డిఫరెంట్ సబ్జెక్ట్స్, రిస్క్తో కూడుకున్న సబ్జెక్ట్స్, ఖర్చుతో కూడుకున్నాయి, కొత్తగా చేయాలి, కొత్త టెక్నాలజీ వాడాలి. ఆ కెమెరాలో కూడా దాని ఏదో ట్రిక్ కెమెరా అంటారు, అవి వాడేవాళ్ళు. అసలు కొన్ని మనకి ఆ పదాలు ఈరోజు గుర్తుండవు. అన్ని రకాల టెక్నాలజీస్ డేరింగ్ ఏంది అంటే భయం ఉండేది కదా ఆయనకి. సినిమాని ప్రేమించాడండి ఆయన, సినిమానే నా జీవితం అనుకున్నాడు, అందుకే స్టూడియో పెట్టాడు. ఆఖరికి ఆయన భార్య గారు విజయ నిర్మల గారు తెలుసు కదా మీకు, గిన్నిస్ రికార్డు కూడా ఉంది ఆ పేరు మీద, లేడీ డైరెక్టర్గా ఎన్నో చిత్రాలు నిర్మించారు. మరి ఆయన ఎంకరేజ్ చేయకుండా ఎన్ని సాధ్యమయ్యాయి? ఎప్పుడు వాళ్ళిద్దరు ఒకరికొకరు తోడుగా. అదే మరి నేను అంటుంది, అంటే ఇప్పుడు ఆయనలో అది ఉందండి, ఆయనకి రెండో తెలియదు, సినిమానే ఆయన లోకం. ఎప్పుడు సినిమాలు చేస్తూ బిజీగా ఉండటమే, హిట్ టు ఫ్లాప్ సంబంధం లేదు. ఒక నిర్మాత ఒక సినిమా చేశాడు, ఏదన్నా తేడా పడింది, వెంటనే ఇంకో సినిమా చేసుకోమనేవాడు. అట్లా ఆయన ఖాళీగా ఉండడు. ఆయన నమ్ముకున్న నిర్మాతలు, ఆయనతో సినిమా చేసే నిర్మాత ఎవరు కూడా కృష్ణ గారి వల్ల నేను నష్టపోయాను, ఆయన సరిగ్గా చేయలేదు, ఆయన టైంకి రాలేదు, లేకపోతే ఆయన అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టించాను ఒక్కళ్ళనే పరిస్థితి లేదు. అది నేను ఒకటి విన్నాను సార్, అది నిజమో కాదో చెప్పండి. ఒక నిర్మాత ఎవరైనా సినిమా తీసి ఆ సినిమా ఫ్లాప్ అయిపోతే ఎక్కువ రోజులు కానీ ఆ నిర్మాత ఇండస్ట్రీలో కానీ తన కంటికి కానీ కనిపించకపోతే ఆయన ఏమయ్యాడు, ఆయన ఎక్కడున్నాడు, ఆయన పిలవండి అని చెప్పి పిలిపించుకునేవాళ్ళు. పిలిపించి ఏంటి ప్రాబ్లము, నువ్వు ఎందుకు చేయట్లేదు, ఈ సినిమా దీనివల్ల నీ ఆర్థికంగా నువ్వు ఏమన్నా ఇదైపోయావా, లేదు నువ్వు ఇంట్రెస్ట్ లేకుండా ఇండస్ట్రీ నుంచి అందుకని దూరంగా ఉంటున్నావా కనుక్కొని ఆయన ఇమీడియట్గా డబ్బులు లేవన్నా సినిమా స్టార్ట్ చేయించేవారంటగా. సినిమా స్టార్ట్ చేయించడం కాదండి, ఈయన ఎదురు పెట్టి ఖర్చు పెట్టి తీసిన సినిమాలు కూడా ఉన్నాయి. నిర్మాతల కోసం ఎదురు పెట్టేవాడు. నిర్మాతగా ఆయన పెట్టగలిగినంత పెట్టిన తర్వాత ఆయనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ఈయన ఖర్చు పెట్టి తీసిన కూడా ఉన్నాయి, ఈయన రెమ్యునరేషన్ కాకుండా. ఇలాంటి చాలా జరిగినాయండి. అందుకే ఆయన సూపర్ స్టార్ అనేది ఊరకు కాదండి, ఆయన ఊరకు సూపర్ స్టార్ అవ్వలేదు, ఇండస్ట్రీయే ఆయన జీవితం. ఆయన నేను ఇందాక మీకు ఫస్ట్ స్టార్టింగే ఒక మాట చెప్పాను, కృష్ణ గారు ఇండస్ట్రీ ఎంత ఇచ్చిందో ఆయనకి అంత తిరిగి ఇచ్చేసారు ఆల్రెడీ. అందుకే ఆయన లాభ అవ్వాలా, అది అంత గొప్ప నటుడండి ఆయన. ఆ రోజు నటులకున్న వాల్యూస్, ఆ ఎథిక్స్, ఆ ఇండస్ట్రీకి ఉన్న వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అది వేరండి. వాళ్ళలో నరనరాన వాళ్ళకి అదే ఉండేది. అది మీకు అలారం పెట్టుకుంటే 6ంటికి మెలకు వచ్చిద్దేమో, వాళ్ళకి అలారం పెట్టుకోకపోయినా కూడా 5ంటికి మెలకు వచ్చి 6ంటికి సెట్లో ఉంటారు వాళ్ళు. అలాంటి నటులు వాళ్ళు. చిన్న చిన్నటికి షూటింగ్లు క్యాన్సిల్ చేయటం, చిరాకులు పరాకులు పట్టడం, సొంత వాళ్ళు ఎవరికన్నా బాగలేదనగానే కూడా షూటింగ్ క్యాన్సిల్ చేసి వెళ్ళటం కాదు.
ఇంట్లో మనిషికి సీరియస్గా ఉన్నా కూడా ముందు ఇక్కడ కమిట్మెంట్ ఉంది, ఇది పూర్తి చేసుకొని వెళ్దాం అనుకున్నట్లండి. అందుకే వీళ్ళందరూ సూపర్ స్టార్లు అయ్యారు. ఆయన ఎంటైర్ కెరీర్లో ఒకే ఒక్క రోజు మాత్రం షూటింగ్ ఆపారంట సార్, ఆదుర్తి సుబ్బారావు గారి కోసం. అవును. ఆయన గురువు గారు ఆయన చనిపోయారన్న వార్త తెలిసిన తర్వాత ఎక్కడో బయట షూట్లో ఉన్నారంట. అవును. వెళ్ళడానికి మార్గం కూడా లేకపోతే అప్పటికప్పుడు ఒక స్పెషల్ ఫ్లైట్ మాట్లాడుకొని వచ్చి ఆయన కార్యక్రమాలన్నీ చూసుకొని తర్వాత సార్ దగ్గరుండి మొత్తం జరిపించి వెళ్ళారు. ఇక్కడి నుంచి ఇంకా ఒక జర్నీ ఉంది సార్. ఆయన కొడుకు, వారి పేరు నాకు ఐడియా లేదు, ఆయన్ని తీసుకొచ్చి ఈయన సినిమాల్లో అసిస్టెంట్గా పెట్టి తర్వాత ఈయన హీరోగా ఒక సినిమా ఛాన్స్ ఇచ్చి ఆ సినిమా సరిగ్గా ఆడకపోతే ఈయన కార్యక్రమాలన్నీ ఆయన చూసుకునేటట్టు ఆయన్ని అక్కడ మొత్తం ప్లేస్ చేసి ఆయన లైఫ్లో సెటిల్ అయ్యేదాకా ఆయన చేయి వదలలేదంట సార్. అవును. తనకి మొదటి ఛాన్స్ ఇచ్చిన తన గురువు కుటుంబం బాగుండాలి అని చెప్పేసి అంతే కదండి. ఇంత ప్రేమ, ఇంత అభిమానమా, మరి గురువు అండి, ఇంత మంచితనమా గురువు. అందుకే ఆయన అన్ని సినిమాలు చేశారండి. కృష్ణ గారు చేసిన సినిమాలు ఇవాళ ఎవరు చేశారండి? ఎంతమంది చేశారు చెప్పండి? సార్ ఇండస్ట్రీలో ఇంత మంచి ఇండస్ట్రీలో కృష్ణ గారు చేసిన సినిమాలు చేసిన నటుడు ఎవరు చెప్పండి? లేరు. ఎందుకు లేరు? హీరో హీరో అదే హీరో ఎందుకు లేరు? మోహన్ బాబు గారు ఓకే, ఆయన క్యారెక్టర్ నటుడుగా కూడా చేశారు, అది వేరు లెక్క. హీరోగా సూపర్ స్టార్ కృష్ణ గారు చేసిన సినిమాలు ఇతర నటులు ఎవరు చేయలేకపోయారు. ఇంతకన్నా పెద్ద నటులున్నా చిన్న నటులున్నా ఎవరున్నా రీజన్ ఏంటి? ఈ మంచితనమేనా? అంతే, ఇంకేం లేదు. మీ దగ్గరే ఉంది జవాబు. సార్ అదే ఆయన గొప్పతనం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. హ్యాట్స్ ఆఫ్. లెజెండ్ అండి, ఈస్ ఎ లెజెండ్. అండ్ అంటే మన కృష్ణ గారు అంటే ఒక సూపర్ స్టారు, ఒక డేరింగ్ అండ్ డాషింగ్, ఇవన్నీ గుర్తొస్తాయి సార్. బట్ ఆయనలో అద్భుతమైన దర్శకుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం బాహుబలి, ఇలా గొప్పగా చెప్పుకుంటున్నాం. అప్పట్లోనే ఆయన బాహుబలి తీశాడు, సింహాసనం. అసలు ఆ గ్రాండియర్, ఆ ఖర్చు సార్, ఇండస్ట్రీ భయపడిందంట ఆ బడ్జెట్ చూసి. మీకు ఒకటేనండి, ఏ డిఫరెంట్ సినిమా తీయాలన్నా సార్, అది ఒక కౌబాయ్ లాంటి సినిమా తీయాలన్నా సార్, ఇందాక మీరు చెప్పిన మోసగాళ్ళని ఒక లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు తీయాలన్నా, ఏది మీరు చెప్పిన ఇప్పుడు సింహాసనం అనేది ఒక లార్జర్ దెన్ లైఫ్ లాంటి సినిమా. సార్ ఇట్లా డిఫరెంట్ సినిమాలు ఏవి తీయాలన్నా కూడా కేర్ ఆఫ్ అడ్రస్ కృష్ణ గారు. సార్ ఒక ప్రయోగం కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాలనుకునేవాళ్ళు దర్శకులు. ఒక ప్రయోగం చేయాలి, ఒక కొత్త సినిమా తీయాలి, ఒక కొత్త సబ్జెక్ట్ను పరిచయం చేయాలి, ఒక కొత్త టెక్నాలజీతో సినిమా తీయాలి. ఏ హీరో దగ్గరికి వెళ్ళొచ్చు ధైర్యంగా? కేర్ ఆఫ్ కృష్ణ గారు తలుపు కొట్టండి సార్. అది ఆయన గొప్పతనం. అండ్ అంటే నేను అంటే ప్రత్యేకంగా ఆ సినిమా గురించి అడగడం దేనికంటే, సింహాసనం సినిమాకే ఆయన పెట్టే ఖర్చు చూసి ఇండస్ట్రీ భయపడిందంట. భయపడటం కాదండి, ఇప్పుడు ఆ సినిమా ఉందండి, ఆ రోజుల్లో ఆ సినిమా తేడా పడితే ఏంటనుకున్నారు? మళ్ళీ జీరోనే. అవునా? మరి ఆ ఖర్చు అలాంటిదండి. ఆయన చేసిన చాలా సినిమాలు అదే పరిస్థితి. ఓకే. కృష్ణ గారు ఎన్నో ఒడుకుదొడుకులు ఎదుర్కొన్నారండి ఇండస్ట్రీలో. నిరంతరం ఈ ప్రయోగాల వల్ల 50 సినిమాలు చేసిన తర్వాత ఆయన హ్యాపీగా మంచి పొజిషన్లో ఇంకీయనకి దిగులు లేదనే పరిస్థితి లేదు. 100 చేసినప్పుడు అదే పరిస్థితి. అట్లా అనునిత్యం ఆయన ఫైట్ చేస్తూనే ఉన్నాడు ఏదో ఒక స్టేజ్లో. సార్ మీరు గమనించారా, అంటే ఈయన ఈ జర్నీ మొత్తం చేయడం వల్ల ఆయన ఎదగడం కాదు సార్, ఆయనతో పాటు తెలుగు సినిమా ఎదిగింది. అవును, అంటే అది ఎంత గొప్ప కార్యక్రమం. సినిమా తనకిస్తుంది, ఇండస్ట్రీని ఇంకో స్థాయికి తీసుకెళ్ళిన నటులండి వీళ్ళంతా. ఇండస్ట్రీని ఇంకో స్థాయికి తీసుకెళ్లారు వీళ్ళు. ఇండస్ట్రీని ఏదో ఉంది మనకు అవకాశాలు వస్తున్నాయి, ఏదో సినిమాలు చేస్తున్నాం నడుస్తుంది కాదు. మన ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. మన మార్కెట్ పెరగాలి. ఎలా పెరిగిద్ది? మనం కొత్త సినిమాలు చేయాలి, డిఫరెంట్ సినిమాలు చేయాలి. మన సినిమాలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అవ్వాలి. ఇతర భాషల్లో ఆ సినిమా రైట్స్ కొనుక్కొని అక్కడ మళ్ళీ పునర్నిర్మించాలి వేరే నటులతో. అదే మీకు వీళ్ళు చేసిన సినిమాలు తమిళ్లో కానివ్వండి, వేరే ఇతర భాషల్లో కూడా చేశారు, గుర్తుందా మీకు? మళ్ళీ రైట్స్ కొనుక్కొని వాళ్ళు నిర్మించటం, అట్లానే అక్కడ నిర్మించిన సినిమాలు కూడా ఇక్కడ చేశారు కొన్ని. మరి అదే సినిమా స్థాయి ఇంకొక అడుగు పైకి తీసుకెళ్లాలంటే మరి ఇలాంటి కొత్తవి చేయాలి. ఈరోజు కూడా మనంతా పాన్ ఇండియాలు, ఇలా తెలుగు సినిమాలు చూశారు కదా, పాన్ ఇండియా ఏ స్థాయికి వెళ్ళిపోయింది తెలుగు సినిమా. ఇవాళ రిలీజ్ కానీ ఎక్కడ ప్రపంచంలో అంటారు. అవును, ప్రపంచంలో ఇంకా తెలుగువాడు అనేవాడు ఎక్కడున్నాడు, ఎక్కడ మనం రిలీజ్ చేయకుండా ఉన్నాం ఈ మ్యాప్లో అని ఎతుకుతున్నారు. ఈ వైభవం, ఈ తెలుగు సినిమా వైభవం వీళ్ళు కానీ ఇప్పుడు అంటే చూశారు, ఈ క్రమం చూశారు, ఇప్పుడు కానీ ఇంకా ఉండి ప్రత్యక్షంగా చూస్తుంటే ఎంత ఆనందపడేవారు. అసలు ఈ రోజు వాళ్ళు ఉంటే అసలు ఇంక ఇండస్ట్రీ ఎట్టెందుకు ఉంటుందండి. ప్రతి నెల ఎన్ని సినిమాలు ఉండేవి, ఎంత కనుల పండుగగా ఉండేది. ఇవాళ సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. కానీ ఆ రోజుల్లో అసలు ఎట్టుండేయండి సినిమాలు, జనాలకు ఎట్టుండేదండి. వాళ్ళు మార్నింగ్ నుంచి
పొద్దున్న లేచి సాయం దాకా కష్టపడే ఒక వ్యక్తి అతని కాయా కష్టం సాయంత్రం ఆ సినిమాతో మర్చిపోయాడండి. వాళ్ళకి రిలీఫ్ అండి ఆ సినిమా, ఒక మెడిసిన్ లాగా పనిచేసే వాళ్ళ సినిమాలు. ఓకే. ఆ కుటుంబ బంధాల గురించి కానీ ఆ రోజు వచ్చిన సినిమాలు ఎలా ఉన్నాయి, అవును. అన్నదమ్ముల మధ్య సంబంధాలు, అత్తకోడల మధ్య సంబంధాలు, భార్యాభర్తల మధ్య, కుటుంబంలో పెద్ద తల్లిదండ్రులను చూసుకోవటం, పిల్లల్ని పెంచే విధానం, పిల్లల్ని సక్రమంగా పెంచితే ఎట్ట అవుతారు, ఎలా పెంచుకోవాలి, ఉమ్మడి కుటుంబం. ఆ సినిమా పేర్లేంటి, అన్నదమ్ముళ్ళ అనుబంధం, అత్తకోడళ్ళు, పచ్చని సంసారం, పాడి పంటలు. ఏ సినిమాలు అయ్యి, వెలుగునేళ్ళు, ఏ సినిమాలండి అసలు అయ్యి. సరే అండి, అంటే కుటుంబ బంధాలని నెక్స్ట్ లెవెల్, అంటే కుటుంబ బంధం అనేది ఎంత ఇంపార్టెంటో, ఉమ్మడి కుటుంబం అనేది ఎంత బాగుంటుందో, ఈ కుటుంబ ఇదిలో ఏ చిన్న ఇబ్బందులు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా ఎలా నెగ్గుకొని రావాలి, ఓర్పుతో వాటిని ఎట్లా జయించాలి, ఆ మనస్పర్ధలు ఎలా తొలగించుకోవాలి, సమాజంలో ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది, సమాజానికి కూడా ఎంత మంచిది అనేది ఆ రోజుల్లో వీళ్ళు సినిమాలో వాటి మీద బేస్ చేసుకొని నిర్మించేవాళ్ళు. సినిమానే ఒక కుటుంబం అయిపోయింది వాళ్ళకి. ఈ రోజంతా రాజకీయాలు, కొట్లాటలు, డైలాగులు కొట్టుకోవడం. అంటే సార్ ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే, అంటే నేను ఇది వినింది నిజమో కాదో నాకు తెలియదు, మీరు చెప్పండి. మహేష్ బాబు గారు హీరో అయ్యాక ఆయన బాగా వెల్ సెటిల్డ్ అయ్యి ఒక స్టార్డమ్ వచ్చేంత వరకు కూడా కృష్ణ గారు మనం అందరం అనుకునేంత, అంటే అబ్బా కృష్ణ గారికి ఏమి సూపర్ స్టార్ ఎదిగిపోయారన్న అంత విధంగా కాకుండా అప్పటికీ ఆయనకి కొంత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయంట, నిజమేనా? నేను ఇందాక మీకు చెప్పాను ఇదే విషయం. ఆయన ప్రతి స్టేజ్లో కూడా లైఫ్లో సార్ ఈరోజు ఈయన కంఫర్టబుల్గా ఉన్నారు అనుకున్న టైంలో ఒక కొత్త రిస్క్ చేసేవాడు ఆయన. ఆయన జీవితం ఎప్పుడు అలానే ఉండేది. ఆయన రిస్క్ చేయడానికి వెనకడుగు వేసేవాడు కాదు. ఇది నిజమేనా సార్? 100% నిజం. అవునా? ఓకే, 100% నిజం అండి. ఆ టైంలో ఆయన కొంత ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఆయన ఇన్ని ఇబ్బందులు పడతానే ఇంతమందికి సహాయం, ఇంత మంచితనం. అసలు ఆయన ఆ విషయంలో వెనకడుగు వేయడండి. ఆయన జేబులో 10 రూపాయలు ఉన్నా ఆ 10 రూపాయలు ఖర్చు పెడదాం, రేపు ఇంకో 10 రూపాయలు సంపాదిద్దాం అనుకుంటాడు. కానీ ఈ 10 రూపాయల్లో ఒక 5 రూపాయలు దాచుకొని 5 రూపాయలే ఇంకొకరికి సహాయం చేద్దాం అనే వ్యక్తి కాదు ఆయన. అసలు వింటుంటే ఒళ్ళు గూస్ బంప్స్ అంటారు కదా సార్, అట్లా అనిపిస్తుంది. ఇన్ని అత్యధిక చిత్రాల్లో నటుడిగా చేసిన వ్యక్తి, ఇన్ని చేసిన వ్యక్తి మరి ఆ స్థాయిలో అన్ని ఇబ్బందులు పడ్డారంటే దానికి కారణం కూడా అదేనండి, అంతకుమించి ఏం లేదు. అండ్ అంటే మళ్ళీ కృష్ణ గారి పిల్లల విషయానికి వస్తే సార్, అంటే కొడుకులు ఇద్దరిని హీరోలుగా చేయాలని దానికోసం ఆయన వేసుకున్న ప్లాన్ ముందు నుంచే, ఒక సమ్మర్లో మాత్రం షూటింగ్లన్నీ ఊటీలోనే ఉండాలని, ఆ సమయంలోనే వీళ్ళిద్దరిని తీసుకొచ్చి ఆ సినిమాలో యాక్ట్ చేయించడం, అంటే వాళ్ళ చదువులు డిస్టర్బ్ కాకుండా వాళ్ళకి సినిమాని అలవాటు చేయించడం, ఇంత ప్లానింగా సార్? నేను అదే అంటుందండి, ఒక నటుడు ఆయనకి ప్రతిదీ తెలుసు. పిల్లలు వాళ్ళ చదువులు ఉంటాయి, అలానే వాళ్ళ పిల్లల్ని నటులుగా సినీ రంగ ప్రవేశం చేపిద్దామని, సో చిన్న వయసు నుంచే వాళ్ళని సినిమాల్లో తీసుకురావాలి, అలానే మళ్ళీ చదువులు పాడు కాకూడదు. అందుకని వాళ్ళకి ఎప్పుడు సెలవులు వస్తాయి. సమ్మర్ సెలవులు వచ్చినప్పుడు ఏమైంది, ఒక 45 రోజులు 60 రోజులు సెలవులు ఉంటాయి. ఆ సెలవుల్లో ఎలా ఉపయోగించుకొని ఆ సినిమా కంప్లీట్ చేయాలి. అలా వాళ్ళని సినిమా అంటే వాళ్ళ చదువులు పాడు కాకుండా ఇటు సినిమాలోకి వాళ్ళని తీసుకురావాలనేది కూడా డిస్టర్బ్ కాకుండా రెండింటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకొచ్చాడు ఆయన జీవితం. ఓకే. అండ్ కృష్ణ గారు లైఫ్ మొత్తం మీద బాగా ఎగ్జైటింగ్గా నేను సాధించాను, ఇది నా సక్సెస్ అని ఆయన బాగా ఆనందపడ్డ క్షణాలు ఏంటి సార్? ఆయన కొత్త సినిమా చేసినప్పుడల్లా కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి కొత్త తరహా సినిమా, అంటే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు సినిమాకి సంబంధించి ఆ టైంలో కూడా ఆయన చాలా ఇదయ్యాడు ఆ సినిమా రిలీజ్ అయ్యేదాకా. అది ఎప్పుడైతే 365 రోజులు ఒక బ్లాక్ బస్టర్ చిత్రంగా ఎన్నో సెంటర్లో ఫుల్స్తో నడిచిందో, నాకు తెలిసి ఆయనకు ఆ రోజుకి ఈ రోజుకి ఎప్పుడు ఏ రోజు మాట్లాడుకున్న కృష్ణ గారికి ఆయన కెరియర్లో అదొక మైల్ రాయి. అది ఎప్పుడు మర్చిపోడు కూడా ఆయన. అసలు ఆ క్యారెక్టర్ ఈ రోజు కూడా ఎవరు ఇంకా ఆయన తప్పితే ఊహించుకోలేరు. అవును, ఒక స్టాంప్ వేసేసుకున్నాడు ఆయన. సో అది మాత్రం ఆయనకి ద కెరియర్ బెస్ట్. ఆయన కూడా ఎన్నో సందర్భాల్లో, అంటే తర్వాత కొన్ని సినిమాల్లో ఒక గెస్ట్ అపీరియన్స్లు అలాంటి క్యారెక్టర్స్లో కూడా బ్యాక్గ్రౌండ్ ఆయన ఆ క్యారెక్టర్లు వేశారు అట్లా దానికి సంబంధించి. సో ఆయన ఎన్నోసార్లు అన్నాడు, నాకు నా అదృష్టం ఆ క్యారెక్టర్ నాకు ఇదవటం, సో అది నాకు ఎప్పటికీ నాకు ఇది అంటారు. సో 100% ఆయనకి మాత్రం అది మైల్ స్టోన్. అండ్ అల్లూరి సీతారామరాజు సినిమా స్టార్ట్ అయిన కొన్ని రోజులకే ఆ సినిమా డైరెక్టర్ గారు అనారోగ్యంతో చనిపోయారంట సార్. ఆ సినిమా మొత్తాన్ని డైరెక్ట్ చేసింది ఈయనేనంట. అవును, బట్ డైరెక్టర్గా ఈయన పేరు వేసుకోలేదు, ఆయన పేరే. ఆయన దాదాపు 4 రీల్లో 5 రీల్లో ఏదో డైరెక్షన్ చేశారండి. తర్వాత
ఆయనకు అనారోగ్యంతో అసలు సినిమా ఆగింది కొన్ని రోజులు. ఆ సినిమా ముందుకి నెక్స్ట్ వెళ్ళిద్దా ఏదో అని రకరకాలు అనుకున్న టైంలో కొంతమంది ఇతర దర్శకులని సంప్రదించడం, వాళ్ళు భయపడి కూడా చేయలేకపోవడం. అవుట్డోర్ అడవులనే కాదండి, ఈ క్యారెక్టర్ మరి ఇది ఒక ప్రయోగం కదా. జనరల్గా ఇలాంటి క్యారెక్టర్లు ఎక్కువ రామారావు గారు చేస్తూ ఉంటారు. సో మరి ఇది ఏమైద్దో, రేపు దీని గుడ్ అండ్ బ్యాడ్ మళ్ళీ మా మీదకి వస్తుందేమో. డైరెక్షన్ చేసినప్పుడు కొంత తీసుకోవాల్సి వస్తుంది కదా, భయపడ్డారు. అలా కూడా కొంతమంది భయపడి వెనకని చేసినప్పుడు ధైర్యంగా ఆయనే ముందుకు వచ్చి కూర్చొని ఆ స్క్రిప్ట్ వర్క్ అంతా ఆయనే చేసుకొని వాళ్ళ నిపుణులు, సాంకేతిక నిపుణులు అందరితో కూర్చొని కొంచెం టైం తీసుకొని ఆ సినిమా అనుకున్న టైంకి అసలు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని చాలా ఇదిగా రిలీజ్ అయిందండి. చాలా ఇబ్బంది పడ్డారు ఆ టైంలో ఆ సినిమా రిలీజ్ వరకు కూడా. అండ్ అంటే విజయ చక్రపాణి గారు సీతారామరావు సినిమా చూసి ఒక అద్భుతం సృష్టించావయ్యా, కానీ ఒక 2 ఏళ్ళు మాత్రం నువ్వు హిట్ అనేది మర్చిపో. ఈ క్యారెక్టర్లో నిన్ను చూసిన తర్వాత నీకు ఇంకా ఏ సినిమా తీసినా ఆడియన్స్కి ఆనదు. అంతే కదా, ఒకసారి మిమ్మల్ని ఒక పాత్రలో పెట్టేసుకున్నాక ఇంకో పాత్రలో మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేరు. నీకు ఇప్పట్లో హిట్ రాదని చెప్పారంట, తర్వాత అదే నిజమైందంట. అవును, ఖచ్చితంగా డౌట్ లేదు దాంట్లో. ఎన్ని సినిమా ఫ్లాప్ అయింది సార్ సీతారామరావు తర్వాత 3-4 పోయినాయండి వరుసగా. ఓకే, వరుసగా పోయినాయి పాపం. అంటే అక్కడ చూసిన క్యారెక్టర్ అంటే ఆ ఫీల్ అండి ఏం లేదండి, ప్రేక్షకుడు ఒక మనసులో ఒకటి పెట్టుకొని వెళ్ళిపోతాడు. దానికి తగ్గది లేనప్పుడు ఏమైంది అంటే దాన్ని రిసీవ్ చేసుకోవడం కొంత ఇబ్బంది అయింది. అది అందరికీ హీరోలకు ఉంటుందండి వాళ్ళ లైఫ్లో. ఒక పాయింట్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ హై క్యారెక్టర్ ఒకటి చేసినాక వెంటనే వేరే చేయాలంటే యాక్సెప్ట్ చేయలేరు తొందరగా. అండ్ ముఖ్యంగా కృష్ణ గారి మంచితనం గురించి, ఆయన హీరోగా ఎదిగిన క్రమం గురించి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం సార్. బట్ ఇంకోటి ఏంటంటే నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం, 2700 అభిమాన సంఘాలు అంట సార్. ఏంటి సార్ ఆ నెంబర్ అసలు? అభిమానం అండి, అభిమానానికి హద్దులే ఉన్నాయి. అభిమానానికి నెంబర్ ఏంది? 2700 అభిమాన సంఘాలు ఏంటి సార్? మరి ఆయన వాళ్ళకి టైం ఇవ్వటం కానివ్వండి, ఆ రోజుల్లో ఉత్తరాలు వచ్చాయి గుర్తుందండి. అవును, బిఆర్ రాజు గారు అంటారు తెలుసుగా, పిఆర్. అవును, పిఆర్. ఆయనకు వచ్చిన ఉత్తరాలు మొత్తం చదివి అవన్నీ మళ్ళీ ఆయనకి ఏమొచ్చినాయి ఇవేంటి వాటికి రిప్లైలు మళ్ళీ మొత్తం వాళ్ళే టేక్ కేర్ చేసేవాళ్ళు. ఓకే, అంటే ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కరికి రిప్లై పంపించేవాళ్ళు, రాయించి పంపించేవాళ్ళు. ఆయన రాయటం కాదు, ఆయన చెప్పి వెళ్తే రాయించి పంపించేవాళ్ళు. దానికి ఒక టీం ఉండేది ఆయనకి. అంత పీక్స్ చూసిన కృష్ణ గారు మహేష్ బాబు ఈ రోజుల్లాగా అంతా ఏముందండి, ఓ చిన్న ఆడియో రికార్డ్ చేసి ఓ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాం. ఆ రోజుల్లో అలా లేదండి, ఉత్తరాలు వచ్చాయి ఎక్కడెక్కడి నుంచో సంచులు ఉత్తరాలు వచ్చాయి వాళ్ళ ఆఫీసులకి. లాస్ట్ టైం కూడా మీకు మన బిఆర్ రాజు గారు కాలం చేసినప్పుడు కూడా మనం దాని మీద చర్చలో కూడా వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ గారికి ఆయన వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. అప్పుడు కూడా ఇవే చెప్పారు. ఆ రోజు నుంచి మా దగ్గర ఉండి మొత్తం ఆఫీస్కి ఎవరు వచ్చినా కానీ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, అభిమానులు ఏ నుంచి ఏ ఉత్తరాలు వచ్చినా కూడా వాటికి సారీ ఉత్తరం వచ్చింది దీనికి ప్రతిస్పందన ఏమి రాయమంటారు, ఏంది వీళ్ళు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, ఎప్పుడు రమ్మని చెప్పమంటారు, ఏంటి, ఇలా ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో క్రియేట్ చేసుకున్నారండి. అంటే వాళ్ళకి తెలుసండి, వాళ్ళు కింద నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఒక అభిమాని మనల్ని ఎప్పుడు అభిమానిస్తాడు, మన వాల్యూని మనం ఎలా కాపాడుకోవాలి, అంచెలంచెలుగా జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు ఏమైందంటే ఈ కింద నుంచి మనం మూలాలు మర్చిపోకూడదు అనమాట. సో అందుకే వీళ్ళు సూపర్ స్టార్లు మెగాస్టార్లు అయ్యారండి. అండ్ కృష్ణ గారు అంత పిక్స్ చూసిన తర్వాత మరో కొత్త తరం మొదలైంది సార్. శోభన్ బాబు గారు, చిరంజీవి గారు, ఇంకో కొత్త తరం వచ్చింది. బట్ ఏంటంటే ఈయన వాళ్ళతో కూడా మెర్జ్ అయిపోయి వాళ్ళందరితో కలిసి చాలా మల్టీ స్టార్ మూవీస్ తీశారు, చాలా చేశారండి. ఆయనకి ఈవోలు కానీ అట్లా ఏమి ఉండవు. ఆయనకి సినిమానే ప్రపంచం అండి, ఎవరితో అయినా చేస్తాడు. ఆ సబ్జెక్ట్ మళ్ళీ ఇంకోటి మళ్ళీ అదే చెప్తున్నా మీకు, ఈ సబ్జెక్టు నాకు నప్పిద్దా లేదా, నేను చేయగలనా లేదా, ఇది నాకు హిట్ తెచ్చిపెట్టిద్దా ఫ్లాప్ తెచ్చిపెట్టిద్దా, ఇన్ని కూడా చేయడు ఆయన. సార్ మీతో ఒక సినిమా చేయాలనుకుంటున్నాం, ఇది సబ్జెక్టు, రామారావు గారు మీతో ఇది లేదు, శోభన్ బాబు గారు మీతో ఇది లేదు, పలానా ఇంకొక హీరోను మీరు, చంద్రమోహన్ గారు మీరు, ఇది సబ్జెక్ట్ అంటే ఓకే చేసేద్దామండి అంతే. శోభన్ బాబు గారు ఈ మార్చండి, నాకు ఈ మార్చండి, ఈ పెట్టండి, నేను నాకు ఈ క్యారెక్టర్ కాదు నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చి వాళ్ళకి ఇది ఇవ్వండి, ఆ టైప్ వ్యక్తి కాదండి. శోభన్ బాబు గారిని బాగా ఎంకరేజ్ చేశారంట. అవును, ఒక మంచి ఫ్రెండ్లీ ఇదిలో వాళ్ళు వెళ్ళారండి బాగా సార్. అండ్ కృష్ణ గారు తన జర్నీ మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళ తరం వచ్చిన తర్వాత వీళ్ళతో పోటీ పడడానికి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు సార్. అమ్మదంగా నెంబర్ 1. అండ్ ఆ మూవీస్లో ఆయన వేసిన ఆ బట్టలు కానీ ఆయన వేసిన ఆ డ్యాన్సులు కానీ ఇప్పటికీ ట్రెండింగ్ అనమాట. అవును, ఆ సెకండ్ ఇన్నింగ్స్లో మరీ యంగ్స్టర్లా అయిపోయారు. అంటే ఆ రోజు జనరేషన్ తగ్గట్టు వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు మారిపోయాడు ఆయన. ఇది ఈ విధంగా అంటే నేను మీతో అన్నదే,
ఎప్పటికప్పుడు ఆయన అప్డేట్ అయ్యేవాడండి. అవి కూడా మామూలు హిట్లో సార్. మరి నెంబర్ 1 ఎలా ఉంటుందండి సినిమా, అమ్మదంగా ఎలా ఉంటుందండి, ఆ సాంగ్స్ కానీ ఆ డ్యూయెట్లు కానీ. అసలు ఆ రోజు ఆ వయసులో కూడా కొత్తగా వచ్చిన సౌందర్య గారు ఏంది అలాంటి హీరోయిన్లతో కూడా ఆయన ఆ డ్యాన్స్లు వేయటం అంటే ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు అండి ఆ స్టెప్లు. ఆయన ఎంజాయ్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా. సో ఎక్కడ కూడా ఆయన ఏ రోజు కూడా నా ఈ వయసు అయిపోయింది నేను ఈ క్యారెక్టర్ చెయ్యను, ఈ డ్రెస్సులు నేను వేసుకోను, ఇలా ఈ నాకు నప్పవు ఏ రోజు అనుకోలే. సినిమా సార్ ఇది మీ సినిమా చెయ్యాలి, ఓకే చేసేద్దాం, అది హిట్టా ఫ్లాపా కాదు, చెయ్యాలి అంతే. అండ్ కృష్ణ గారి లైఫ్లో అద్భుతమైనది ఏంటంటే కొడుకు సక్సెస్ని ఆయన కళ్ళారా చూశారు. కొడుకు ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ సక్సెస్ని ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి కళ్ళ ముందు కొడుకు ఎదుగుదలను చూసిన వ్యక్తి. సో అంటే నాకు తెలిసి మీరు సీనియర్ కాబట్టి ఎప్పుడైనా మహేష్ బాబు గారి విషయంలో ఆయన ఎలా ఫీల్ అవుతుండేవారు? ఒకటేనండి, వాళ్ళు ఆయన ఏదైతే ఆశించాడో, ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి, అలానే తల్లిదండ్రులకి కూడా పిల్లల మీద కొన్ని కోరికలు ఉంటాయి, అంతే కదా. సో ఆయన ఏదైతే ఆశించాడో షార్ట్ పీరియడ్లో అంటే చాలా తక్కువ టైంలో మహేష్ బాబు గారు 1 ఆఫ్ ద టాప్ 5లోకి వెళ్ళిపోయారు. ఇక ఆ తండ్రికి అంతకన్నా ఇంకా ఆనందం ఏముంటుందండి కళ్ళ ముందు. నా స్థానాన్ని నా కొడుకు భర్తీ చేసేసాడు అని ఆయన చాలా సందర్భాల్లో చాలా ఆనందపడిపోయాడు కూడా. ఆనందపడిపోయి ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న సినిమాలు వస్తే కూడా ఈవెన్ ఇంకా పిల్లలు ఇంకా ఆరోగ్య దృష్ట్యా వద్దంటే కూడా ఓకే మీరు ఉన్నారుగా మీరు చేయండి అని చెప్పి ఆగిపోయాడు. అట్లా ఆయన మహేష్ బాబు గారు చాలా స్పీడ్గా ఎదిగారు. అంటే ఈ రోజు ఉన్న మార్కెట్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, ఈరోజు మనకి ఆ సినిమా హిట్ అయితే వచ్చే బజ్ కానివ్వండి, విడుదలవుతున్న థియేటర్లు కానివ్వండి, ఆ గుర్తింపు ఆ రోజులకి ఈ రోజు చాలా తేడా ఉంది. సో దాంతో ఏంటంటే షార్ట్ టర్మ్లో తక్కువ సినిమాల్లో మంచి పొజిషన్కి వెళ్ళిపోయారు మహేష్ బాబు. సో ఆ తండ్రికి నిజంగా ఒక అదృష్టం, అంటే కొడుకు సక్సెస్ చూడటం కళ్ళ ముందు తండ్రికి ఇంకా అంతకన్నా అదృష్టం. అంటే నేను ఏమనుకుంటా అంటే సార్, అదృష్టం కూడా కాదు, మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం కదా సార్, ఇంతమందికి చేసిన సాయం అడగబోదు సార్. అదే నేను అంటుందండి, దేవుడు తిరిగి ఆ తండ్రికి ఆనందం అదే కదండి. ఇంకేం కావాలి, కళ్ళ ముందు కొడుకు మన స్థాయికి వెళ్ళిపోతే ఇంకేం కావాలి చెప్పండి. మనం ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటాం, మన పిల్లలు మనకన్నా మంచి స్థాయికి వెళ్ళాలి, ఉన్న స్థాయికి వెళ్ళాలి, చక్కగా చదువుకోవాలి, ఇవేగా మనం కోరుకునేది. వాళ్ళు చక్కగా స్థిరపడాలి, మనకన్నా బెటర్ స్థాయిలో ఉండాలనుకుంటాం. మన కళ్ళ ముందే అది జరిగింది అనుకోండి, అయిపోయింది, వీఆర్ సక్సెస్ఫుల్ అంతే మన లైఫ్లో, పేరెంట్స్గా సక్సెస్ఫుల్. అట్లా వాళ్ళ ఇప్పుడు అభిమాన సంఘాల నాయకులు ఉంటారు, ఆయన ఓల్డ్ ఏజ్లో చక్కగా ఆయన దగ్గరికి వచ్చి కలుస్తున్నారు, అందరూ కలిసేవాడు ఆయన చక్కగా. ఎవరిని ఏ రోజు కూడా జనాలకి దూరంగా ఉన్నాడు, ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు, ఆయన ఏ రోజు లేదు. లాస్ట్ ఆయన బ్రత్ వరకు ఆయన ఎప్పుడు కూడా అందరితో చక్కగా కలివిడిగా తిరిగేవాడు, దేనికి పిలిచినా వెళ్ళేవాడు, ప్రతి దానికి అందరికి అందుబాటులో ఉండేవాడు. ఎవరు ఏదో వచ్చి 4 మాటలు చెప్పగానే ఆనందంతో చక్కగా కాసేపు ఆస్వాదించేవాడు. మీ అబ్బాయి సక్సెస్ కొట్టాడండి, మీ అబ్బాయి ఇది బ్లాక్ బస్టర్ అనుకునే ఒక ఆనందం అది. అండ్ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈ మధ్య ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు సార్. ఆయనంట రోజు చదివే న్యూస్ పేపర్లు వస్తాయి, ఆ న్యూస్ పేపర్ రోజు చదివి తనకి వినిపించాలి సార్. వినిపించే క్రమంలో పాజిటివ్ న్యూస్ మాత్రమే వినిపించాలంట. ఎవరి గురించి నెగిటివ్ ఎవరన్నా రాసినా అవి చదవకూడదంట, అవి చెప్పకూడదంట. ఒకవేళ పొరపాటున ఈయన నోరు జారి చెప్పేసినా ఉదయ మనకెందుకు వదిలేసేయనేవారంట. అదే ఆయనలోని గొప్పతనం అండి. అంటే ఒక చెడు గురించి మనం ఎందుకు వినాలి, ఆ చెడు గురించి మనం ఎందుకు మాట్లాడాలి, దానివల్ల ఇంకొకళ్ళని మనం ఎందుకు అనాలి, అది మంచో చెడో వదిలేసే మనకు సంబంధం లేదు. ఉన్నది ఏదైనా మంచి వచ్చిందా విందాం. పలానా వాళ్ళు మన గురించే కదండి, వేరే హీరో సినిమా సక్సెస్ అయిందని తెలిసినా కూడా ఆయన ఇంట్లో ఉండి కూడా వాళ్ళకి ఫోన్ చేసి అభినందించేవాడు. అది రామ్ చరణ్ సినిమా అయినా, పవన్ కళ్యాణ్ సినిమా అయినా, లేదు జూనియర్ ఎన్టీఆర్ సినిమా అయినా, ప్రతి ఒక్కళ్ళకి ఆయన నుంచి అభినందనలు వెళ్ళి. ఆయనకి సినిమా మీద ఉన్న మక్కువ అండి, ఆయన కాలక్షేపమే సినిమా. ఈనాడు పేపర్లో ఈనాడు సినిమా పేజ్ అనేది ఆయన కంపల్సరీ చదువుతాడంట. అవునా? చదివించుకుంటారు, చదువుకున్నంతకాలం ఆయనే చదువుకునేవాడు కాలక్షేపం. ఈ ఏజ్ పెరిగే కొన్ని ఇక ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి వచ్చినప్పుడు అలా పక్కన ఒకళ్ళని ఇప్పుడు మీరే చెప్పారు చూసారా, ప్రతిదీ అలా చదివించుకునేవాళ్ళు. ఆయన మొదటి నుంచి కూడా ఇంట్లో ఉన్న ఈ రోజు షూటింగ్ లేదు ఉన్నానంటే ఆ అభిమానుల నుంచి వచ్చిన ఉత్తరాలు ఉంటాయి కదా, అవన్నీ అలా చదువుకుంటూ వాటికి రాయమని చెప్పటం, జవాబులు ఇలా గడిపిన వ్యక్తి అండి ఆయన. ఇక ఆయనకు వేరే వ్యాపారాలు కూడా ఏం చేయలేదండి ఆయన, సినిమా తప్పి చేయలేదు, ఏమి లేదు మరి. అవును, మరి ఇంకా వాళ్ళ కాలక్షేపం ఏమిటో చెప్పండి సినిమా లేకపోతే. అండ్ అంటే
మనకి మెగాస్టార్ మన కళ్ళ ముందు ఎదిగిన ఒక సూపర్ స్టార్. Yes. బట్ కృష్ణ గారి ముందే ఆయన ప్రయాణం మొదలైంది. ఆ చిరంజీవి గారు ఎదిగే క్రమంలో ఈయన ఇచ్చిన తోడ్పాటు ఏమైనా ఉంది సార్? ఈయన తర్వాత వచ్చిన ప్రతి నటులతో ఉమ్, సినిమాలు చేయాల్సి వచ్చిన ఏదైనా ఫంక్షన్ల పరంగా కానివ్వండి, సినిమా ఓపెనింగ్లు కానివ్వండి, ప్రతి దాంట్లో లేదు ప్రజలకు ఉపయోగపడే ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ ఒక మాట ఎక్కడన్నా సాయం చేయాల్సి వచ్చిన ప్రతి విషయంలో కూడా ఆయన పాత్ర ఆయన పోషించేవాడండి. ఎక్కడ కూడా నాకు సంబంధం లేదు, మనకెందుకులే, ఇతను కొత్తగా వచ్చాడు, ఇతని వల్ల రేపు మన అవకాశాలు తగ్గుతాయా, అది శోభన్ బాబు అయినా ఇంకొకళ్ళ, ఏ రోజు ఆయన అనుకోలేదండి. ఇండస్ట్రీ ఇంకా పెరుగుతుంది, ఇంకా సినిమాలు వస్తున్నాయి, ఇంకా బాగుంటుంది, ఇంకా చాలామంది కళాకారులకి అవకాశాలు వస్తాయి, ఎంతోమంది టెక్నీషియన్లు బంద్ చేయొచ్చు, ఇండస్ట్రీ పెద్దదవ్వాలి. ఆయన ఆ రోజుల్లో ఒక మాట చెప్పాడు, మీ అందరికి గుర్తుందో లేదో, బాలీవుడ్ ఇండస్ట్రీని తలదన్నిద్ది తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ అని చెప్పిన వ్యక్తి కృష్ణ గారు. అప్పుడే చూసుకోండి కావాలి, అప్పుడే చెప్పారు. ఎప్పుడో చెప్పారు ఆయన, ఎప్పుడో చెప్పారు ఈయన. ఇప్పుడు అది నిజమైపోయింది. అంటే కృష్ణ గారి జీవితాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకున్న మొత్తం ఇదంతా చూసుకున్నట్టయితే ఒక సంపూర్ణమైన జీవితం సార్. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎవరితో ఎలాంటి గొడవలు లేకుండా. సూపర్ స్టార్ కృష్ణ అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక పుస్తకం, సినిమా పుస్తకం అంతే. ఆయన జీవిత చరిత్ర, సినిమాల్లోకి వచ్చేవాళ్ళైనా, సినిమాలు నిర్మిద్దాం అనుకునే వాళ్ళైనా, దర్శకత్వం వహిద్దాం అనుకున్న నటున్నట్లుగా అవ్వాలనుకునే ఎవరైనా సరే ఆయన గురించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకుంటే ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సూపర్ సార్, మంచి స్టేట్మెంట్. ఒకటే వర్డ్. అంటే ఈ సంపూర్ణమైన జీవితం అనిపించిన వ్యక్తి జీవితంలో అరే ఈ కోరిక తీరలేదే, ఈ విషయంలో ఇబ్బంది పడ్డానే, ఇలా ఎప్పుడన్నా ఒక చిన్న బాధ, పెయిన్ అనుభవించిన క్షణాలు ఒక 2-3 చిన్నవి ఉన్నాయిలే కానివ్వండి. కానీ ఆయన సాధించిన సక్సెస్, ఆయన కొడుకైనటువంటి మహేష్ బాబు గారు సాధించిన సక్సెస్ల ముందు అవి అసలు నథింగ్. ఓకే, అవి చిన్న అసలు నథింగ్. అవి ప్రతి ఒక్కరికి ఉంటాయండి. సో ఈయన కెరియర్లో మాత్రం అలా అసలు మర్చిపోలేని పెయిన్ అనేది లైఫ్లో మిగిలిపోయింది అయితే లేదండి. అవి చిన్నవి ఉంటాయి కానీ అవి నథింగ్ అండి. నేను అదే చెప్తుంది, ఒక సంపూర్ణ పుస్తకం అండి ఆయన. సంపూర్ణమైన జీవితం, సంపూర్ణమైన పుస్తకం. ఆ పుస్తకం చదువుకుంటే చాలు వాళ్ళు సక్సెస్ అవుతారు ఇండస్ట్రీలో, మీకు అది కూడా చెప్తున్నాను. సూపర్ సార్, ఒక గొప్ప వ్యక్తి గురించి చాలా మంచి మాటలు చెప్పారు. మరో కార్యక్రమంలో మరోసారి కలుసుకొని ఇలాగ మంచి వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, మంచిది.